స్కూల్లో డైరీ నోట్ చేసి హోంవర్క్ ఇస్తారు. పేరెంట్స్ ఆ హోంవర్క్ని చేపించేస్తారు. దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవుతారు. కానీ ఆ డైరీ ఒక్కదాని మీదే ఆధారపడి ఉండడం వలన వాళ్ళు మిగిలిన విషయాలు పూర్తిగా నేర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు దీనివల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా మొద్దుబారిపోయే ప్రాబ్లం ఉంటుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుండి హోంవర్క్ ఇచ్చే పద్ధతి స్టార్ట్ అవుతుంది. మరి పిల్లలకి చదవడం రాయడం ఎలా నేర్పించాలి, వాళ్ళని ఆల్రౌండర్స్గా ఎలా తయారు చేయాలి, ఇప్పుడు మనం నేర్చుకుందాం. యూజువల్గా ఈ డైరీ పద్ధతిలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే టీచర్ పేరెంట్స్ డైరీ సైన్ చేశారా లేదా అని చెక్ చేస్తారు. అలాగే పిల్లలు కూడా ఆ డైరీలో ఉన్న వర్క్స్ కంప్లీట్ చేశాక ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. అంటే ఆ డైరీలో రాసిన పనులనే వాళ్ళు చదువు అనుకుంటున్నారు. అసలు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ 4 విషయాల్లో మెదడు చురుకుగా ఉండాలి. స్పీకింగ్, మనం సరిగ్గా మాట్లాడగలగాలి, సరిగ్గా చదవగలగాలి, సరిగ్గా రాయగలగాలి, అలాగే సరిగ్గా వినాలి. దీనిని LSRW టెక్నిక్ అంటారు. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఈ 4 టెక్నిక్స్ని పేరెంట్స్ పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుండి అలవాటు చేయొచ్చు. దీన్ని స్కూల్ బుక్స్తోనే చేయనవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, లిజనింగ్ విషయానికి వస్తే ఈ రోజుల్లో చాలా పాడ్కాస్ట్లో పిల్లలకి డెవలప్మెంట్కి సంబంధించిన చాలా ఆడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. అవి వింటూ ఉంటే మన బ్రెయిన్ మనం యూజ్ చేసే లాంగ్వేజ్కి అలవాటు పడుతుంది. కొత్త వర్డ్స్ ఎన్నో బ్రెయిన్లోకి వెళ్తూ ఉంటాయి. అవి రిపీటెడ్గా వినడం వల్ల మన సబ్కాన్షియస్లో స్టోర్ అయిపోతాయి. ఇలా వినడం పైన దృష్టి పెట్టి మనం ఎన్ని కొత్త వర్డ్స్ని వింటుంటే అంత ఎక్కువ వొకాబులరీ వస్తుంది. రెండవది స్పీకింగ్, అంటే మాట్లాడడం. మాట్లాడడం అంటే బయట ఎక్కడో మాట్లాడడం కాదు, ఇంట్లో అమ్మా నాన్నలతో కూడా మాట్లాడచ్చు. ఒక స్టోరీనో లేదా ఏదైనా ఆడియోనో లేదా ఏదైనా ఒక విషయం గురించి చెప్పొచ్చు. ఇంకా 3 and 4 రీడింగ్ అండ్ రైటింగ్. ఇవి సాధారణంగా క్లాస్ బుక్స్లోనే వచ్చేస్తాయి. టీచర్స్ ఇచ్చే హోంవర్క్స్లో ఇవి వచ్చేస్తాయి. కాబట్టి ఇంట్లో మనం వినడం, మాట్లాడడం పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే ఈ రోజుల్లో ఏదైనా కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే మీరు గమనించినట్లయితే మీకు డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చాయి అని అడగడం లేదు. మీరు నలుగురితో కలిసి టీం వర్క్ చేసే స్కిల్ ఉందా, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ నేర్పించడానికి ఏ టెక్నిక్ ఫాలో అవ్వాలి అని పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. దీనికి పొమోడోరో టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. మార్కెట్లో పొమోడోరో అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దీన్ని టైం మేనేజ్మెంట్కి యూజ్ చేస్తాం. కొంతమంది మొబైల్లో కూడా టైమర్ పెట్టుకుంటారు. అయితే దీనివల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అలాగే మన మైండ్ ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో దానికోసం ఇబ్బంది లేకుండా ఒక 1 hour వరకు మనం పొమోడోరోలో టైం సెట్ చేసుకోవచ్చు. పిల్లలు చదువుకునేటప్పుడు 25 minutes టైం సెట్ చేసి ఒక 5 minutes బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ 25 minutes చదివించండి. సో ఇందాక మనం LSRW టెక్నిక్ గురించి చెప్పుకున్నాం కదా. ఫస్ట్ 25 minutes ఒక టైం పెట్టి ఏదో ఒకటి వినొచ్చు. ఒక స్టోరీ కానీ, పాడ్కాస్ట్ కానీ, ఏదైనా వాళ్ళు శ్రద్ధగా కాసేపు వినాలి. వినడం వల్ల వర్డ్స్ ప్రొనౌన్సియేషన్తో పాటు వాళ్ళ వొకాబులరీ కూడా డెవలప్ అవుతుంది. 5 minutes బ్రేక్ అండ్ స్పీకింగ్ ఒక 25 minutes పెట్టుకొని పేరెంట్స్తో ఏదో ఒక స్టోరీ కానీ, ఇంట్లో లేదా స్కూల్లో తనకి జరిగిన ఒక విషయం గురించి కానీ వివరంగా తన విషయాలన్నీ పంచుకోవడం ద్వారా పేరెంట్స్కి పిల్లలకి మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ 25 minutes రైటింగ్ కోసం. స్కూల్ వర్క్స్ కానీ, జర్నలింగ్ కానీ ఏదైనా సరే, ఈ రాయడం, చదవడం, స్కూల్ వర్క్స్ అయితే పేరెంట్స్ కానీ, ట్యూటర్స్ కానీ కొంచెం మానిటర్ చేస్తే సరిపోతుంది. ఈ టెక్నిక్ పిల్లలకి బాగా నచ్చుతుంది అండ్ పేరెంట్స్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ 4 టెక్నిక్స్ని 25 minutes చొప్పున 100 minutes అంటే దాదాపు 1 గంటన్నర సేపు పిల్లల్ని కుదురుగా కూర్చోపెట్టి పని చేపించగలుగుతాం. అందులోనూ సగం వాళ్ళ చదువుకు సంబంధించినది, మిగిలినవి వారికి నచ్చిన విషయాలు. సో ఇలా చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా దీన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ప్రిఫరెన్స్ అవుట్డోర్ గేమ్స్కి ఇవ్వాలి. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.